ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 10 మార్క్స్. 3 నెలల నుంచి పెద్ద సినిమా చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరిక దేవరతో తీరిపోయింది. ఈ స్టార్ మూవీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమా మీదే అందరి చూపు. అప్పటికి అసలే ఆకలి మీదుండే ఆడియన్స్, అందులోనూ 2 నెలల తర్వాత రిలీజ్ అవ్వబోయే పెద్ద సినిమా కాబట్టి పుష్ప 2 మీదే అందరూ కాన్సంట్రేట్ చేస్తున్నారు. థియేటర్లలో దేవర హంగామా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక పక్క సంబరాలు చేసుకుంటూ ఉంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ 2 నెలలు ఆగండి, మేం కూడా వస్తున్నామంటున్నారు. సెకండ్ క్వార్టర్ లో రిలీజ్ కి ఉన్న ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిపోవడంతో నెక్స్ట్ లైన్ లో ఉన్న బిగ్గెస్ట్ మూవీ పుష్ప 2 మీదే అందరి చూపు ఉంటుంది. పుష్ప ఎలా ఉండబోతుంది, అసలు పుష్పరాజ్ ని ఎలా చూపించబోతున్నాడు అంటూ చర్చ స్పీడ్ అందుకుంది. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 మీద అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. పుష్ప పెద్ద హిట్ కావడంతో సీక్వెల్ మీద ఆటోమేటిక్ గా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. వీటికి తగ్గట్టు భారీ యాక్షన్, ఎలివేషన్ సీన్స్, ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోస్ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని హింట్ కూడా ఇచ్చేశాయి. అందుకే పుష్ప 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. దేవరా రిలీజ్ అయ్యాక 2.5 నెలలు ఏ పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు. దీంతో డిసెంబర్ 6న రిలీజ్ అయ్యే పుష్ప మీదే హైప్ ఎక్కువగా ఉంది. అదీకాక దేవరా ఫస్ట్ డే 172 కోట్లు రాబట్టిన మిక్స్డ్ టాక్ కూడా వినిపిస్తుంది. అందుకే ఈ సినిమా దగ్గర డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి పుష్ప 2 ఫెస్ట్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అదీకాక బన్నీ 2 ఏళ్ల తర్వాత రిలీజ్ చేస్తున్న సినిమా కావడంతో బన్నీ యాక్షన్ ని మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి మోస్ట్ అవైటింగ్ మూవీ కాబోతుంది పుష్ప 2. ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్, క్రేజీ కాంబినేషన్, అంతకు మించిన కథ, ఇవన్నీ ఉండడంతో పుష్ప 2 మీదే అందరి చూపు ఉంటుంది. అదీకాక దేవరా లాంటి మ్యాసివ్ మూవీ రిలీజ్ అయ్యాక 2 నెలలకి వచ్చే సినిమా కావడంతో పుష్ప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతుంది. గేమ్ చేంజర్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ నుంచి ఏ చిన్న వీడియో వచ్చినా హాట్ టాపిక్ అవుతోంది ఇండస్ట్రీలో. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ఇంకా ఏం షూట్ చేస్తోంది, ఎలా సినిమాని ప్రెజెంట్ చేయబోతుందో అని వెయిట్ చేస్తున్నారంతా. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మోస్ట్ అవైటింగ్ సెకండ్ సాంగ్ ప్రోమో రామచ్చా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇంతవరకు సినిమా గురించి ఎక్కడా పెద్దగా ఎక్స్ప్రెస్ చేయని డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ సినిమాలో సెకండ్ సాంగ్ గురించి ఏకంగా 3 నిమిషాల బ్రీఫింగే ఇచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్ గా ప్రతి చిన్న డీటెయిల్ ని చూపిస్తూ సినిమాల్ని తెరకెక్కించే శంకర్ రామచ్చా సాంగ్ ని ఎంత డిఫరెంట్ గా చూపించాలనుకున్నారో, ఎంత అథెంటిక్ గా ప్రెజెంట్ చేయాలనుకున్నారో అలాంటి ప్రయత్నమే జరిగిందంటున్నారు సాంగ్ ప్రోమో చూసిన ఫ్యాన్స్. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సాంగ్ గా రామచ్చా ప్రోమో రిలీజ్ చేసింది టీమ్. మోత మోగిపోయే డాన్సులు, డిఫరెంట్ డాన్స్ మూవ్స్ తో రామచ్చా సాంగ్ చేసింది టీమ్. ఈ పాటకు సంబంధించి ఏకంగా 1000 మంది డాన్సర్లు, ఆర్టిస్టులతో డిఫరెంట్ ఫోక్ డాన్సర్స్ తో గ్రాండ్ గా తెరకెక్కించింది టీమ్. ఈ సాంగ్ తో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు శంకర్. డిఫరెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో చేసిన తమన్ మ్యూజిక్ ఈసారి ట్రోలింగ్ కి చెక్ పెట్టేలానే కనిపిస్తోంది. I think once the song comes, I think people will dance as well as they will enjoy the whole culture of the Andhra Pradesh music, sir. Andhra Pradesh cultural music. Yeah, it will be a celebration because Ram Charan is a very good dancer, and Ganesh Acharya master only, you know that he choreographed. Yeah, choreographed. And I don't know whether to reveal it now or not. One whole BGM Ram Charan danced in a single shot. Single shot. Yes. That was, the music is so good, like how, like it's the extraction of so many elements from so many states, putting in one BGM. And I think it will be a treat for Ram Charan fans. It's a feast for the theatre, sir. Yeah. రామ్ చరణ్ డిఫరెంట్ రోల్స్ లో ఎలక్టోరల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి పెద్దగా డీటెయిల్స్ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు శంకర్. కానీ ఫ్యాన్స్ లో మాత్రం అప్డేట్స్ ఏం రాకపోయేసరికి డిసప్పాయింట్మెంట్ పెరిగిపోయింది. అదీకాక అంతకుముందు రిలీజ్ అయిన పాట కూడా
అబో యావరేజ్ టాక్ సంపాదించుకోవటంతో సెకండ్ సాంగ్ ఎలా అయినా సాలిడ్ రెస్పాన్స్ అందుకోవాలని ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఫుల్ జోష్ లో ఉన్న ఫోక్ సాంగ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. శనివారం ప్రోమో రిలీజ్ చేసిన టీం సోమవారం ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఓ పెద్ద బ్లాక్ బాస్టర్, అది మర్చిపోయేంత డిజాస్టర్, మళ్ళీ కోలుకొని కొట్టిన పెద్ద హిట్, అంతలోనే అట్ట ఫ్లాప్. సముద్రపు అలల ఉవ్వెత్తున ఎగిసి కింద పడే కెరటం డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైఫ్. పడటం లేవటం పూరి జగన్నాథ్కి కొత్త కాదు. మరి డబుల్ స్మార్ట్ తో డిజాస్టర్ ఫేస్ చేసి కెరీర్ లో కంప్లీట్ గా పడిపోయిన పూరి ఈసారి లేచేదెప్పుడు? బద్రి పవన్ కళ్యాణ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. పోకిరి, బిజినెస్ మ్యాన్, మహేష్ బాబుని స్టార్ ని చేసిన సినిమాలు. బుజ్జిగాడు ప్రభాస్ కి క్రేజ్ తెచ్చిన సినిమా. టెంపర్ ఎన్టీఆర్ కి కెరీర్ లో మైలేజ్ ఇచ్చిన మూవీ. ఇలా స్టార్ హీరోల కెరియర్ హిట్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్స్ చేసి ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన టాప్ డైరెక్టర్ గా ఉన్న పూరి ఆ తర్వాత భారీ డిజాస్టర్లు చేసి ట్రోల్ అయ్యారు. అంతలోనే ఇస్మార్ట్ శంకర్ చేసి పూరి సత్తా ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. అయితే మళ్లీ అలాంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కెరియర్ పరంగా పరాజయాలు, ఇతర సమస్యలతో పడిలేస్తూ ఎంత పతనమైనా నిలబడొచ్చు అన్న మెసేజ్ ఇచ్చిన పూరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. పూరి డైరెక్షన్లో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి, డిజాస్టర్ మూవీస్ కూడా వచ్చాయి. అయితే అవన్నీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్నట్టు కానీ సీరియస్ గా తీసుకున్నట్టు కానీ ఉండరు పూరి. అందుకే బిగ్గెస్ట్ హిట్ మూవీస్ చేసినా, భారీ ఫ్లాప్లు చేసినా ఒకే యాటిట్యూడ్ తో ఉంటారు పూరి జగన్నాథ్. అయితే ఈసారి డబుల్ ఇస్మార్ట్ కొట్టిన దెబ్బ పూరికి గట్టిగానే తగిలింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో, ఎంతో కాన్ఫిడెన్స్ తో తీసిన డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అయింది. ఈ డిజాస్టర్ నుంచి పూరి బయటికెప్పుడొస్తారా అన్న చర్చ జరుగుతుంది టాలీవుడ్ లో. సక్సెస్ వచ్చినప్పుడు సంతోషపడ్డమే కాకుండా ఆ సక్సెస్ ని చూసి కొన్ని సంవత్సరాలైనప్పుడు ఎలా కామ్గా ఉండాలో కూడా తెలుసు. అందుకే డబుల్ ఇస్మార్ట్ నుంచి కామ్గానే ఉన్నారు పూరి. 30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ 80 కోట్లు కలెక్ట్ చేసి పూరికి డబ్బులు బాగానే మిగిల్చింది. ఆ డబ్బుని సొంతానికే వాడుకోకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న డైరెక్టర్లకు హెల్ప్ చేశారు పూరి, చార్మి. ఆ తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ తో లైగర్ తీశారు. లైగర్ తో విపరీతమైన నష్టాల్ని చూశారు. ఆ తర్వాత మళ్ళీ పికప్ అయి డబుల్ ఇస్మార్ట్ చేశారు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన డబుల్ ఇస్మార్ట్ పూరి కెరియర్ లో మరో ఫ్లాప్ గా నిలిచింది. మరి ఈ ఫ్లాప్ నుంచి పూరి బయటికెప్పుడొస్తారో, మళ్ళీ ఎలాంటి మూవీతో హిట్ కొడతారో అని వెయిట్ చేస్తున్నారు పూరి ఫ్యాన్స్. బాలీవుడ్ లో నవంబర్ ఆఫ్ సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. వీటిలో హిట్ కామెడీ మూవీ సీక్వెల్స్ మీదే అందరి చూపు. రీసెంట్ గా థియేటర్స్ కొచ్చి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తుడిచేస్తున్న హారర్ కామెడీ స్త్రీ తర్వాత క్రేజీ ఎక్స్పెక్టేషన్స్ తో అదే రేంజ్ లో హైప్ తో రిలీజ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ పై ఓ లుక్ ఇద్దాం. బాలీవుడ్ లో కామెడీ మూవీ సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు అలా రిలీజ్ అయిన సినిమాలు మంచి హిట్ అందుకుంటున్నాయి. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు లీడ్ రోల్స్ లో హారర్ కామెడీగా 2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్ గా సేమ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కి మినిమం అంచనాలతో బరిలోకొచ్చిన స్త్రీ 2 బాలీవుడ్ రికార్డ్స్ ని తిరగరాస్తోంది. రిలీజ్ అయి నెలన్నర అయినా కూడా ఇంకా మినిమం ₹1 కోటి కలెక్ట్ చేస్తోంది స్త్రీ 2. ప్రస్తుతం 850 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది స్త్రీ 2. ఓటీటీలోకొచ్చినా కూడా హిట్ రన్ కంటిన్యూ చేస్తోంది. హారర్ కామెడీగా వచ్చిన స్త్రీ 2 బ్లాక్ బాస్టర్ అవటంతో భూల్ భూలయ్యా 3 మీద కూడా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. వీటికి తోడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద హైప్ తెచ్చేసింది. అక్షయ్ కుమార్ స్టార్ట్ చేసిన భూల్ భూలయ్యని భూల్ భూలయ్యా 2ని కార్తిక్ ఆర్యన్ కంటిన్యూ చేయటంతో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు అదే క్రేజ్ తో భూల్ భూలయ్యా 3 తెరకెక్కుతోంది. అనీస్ బజ్మీ డైరెక్షన్ లో కార్తిక్ ఆర్యన్, తృప్తి దిమ్రి జంటగా విద్యా బాలన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ హారర్ కామెడీ హై ఎక్స్పెక్టేషన్స్ తో దీపావళికి థియేటర్స్ కొస్తుంది. బాలీవుడ్ లో వెల్కమ్ సిరీస్ లో ఏ రేంజ్ హిలేరియస్ కామెడీ ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు మరోసారి ఆ క్రేజీ కామెడీని ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, దిశా పటాని లాంటి భారీ స్టార్స్ లీడ్ రోల్స్ గా తెరకెక్కుతోంది వెల్కమ్ సీక్వెల్ మూవీ. వెల్కమ్ కి థర్డ్ సీక్వెల్ గా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వస్తున్న వెల్కమ్ టు ద జంగిల్ మూవీ 2024 క్రిస్మస్ కి రిలీజ్ కాబోతోంది. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తో స్టార్ స్టడీస్ సీక్వెల్ గా రాబోతోంది వెల్కమ్ టు ద జంగిల్ మూవీ.
ఈ సినిమాతో పాటు హౌస్ఫుల్ 5, అక్షయ్ కుమార్, హేరా ఫేరీ 3, జాలీ ఎల్ఎల్బి ఇలా మరిన్ని క్రేజీ కామెడీ మూవీస్ సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. వైరల్ అవుతున్న ప్రభాస్ రెమ్యునరేషన్ పెంచేసిన విశ్వక్, ఇంట్రెస్టింగ్ గా స్వాగ్ ప్రమోషన్స్, ట్రైలర్ రిలీజ్ డేట్ ఇచ్చిన సింగం సిరీస్, బిగ్గెస్ట్ సాంగ్ షూట్ లో బిజీగా రష్మిక. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నితీష్ కుమార్ డైరెక్షన్ లో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో ప్రభాస్ పరశురాముడిగా యాక్ట్ చేస్తున్నారంటూ రూమర్స్ రావడంతో ప్రభాస్ ట్రెండ్ అవుతున్నారు. విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు 4 కోట్లు తీసుకునే విశ్వక్ ఇప్పుడు ఏకంగా 7 కోట్లు తీసుకుంటున్నారట. విశ్వక్ ప్రస్తుతం 4 సినిమాలతో బిజీగా ఉన్నారు. శ్రీ విష్ణు, రీతూ వర్మ జంటగా హసిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన స్వాగ్ మూవీ వచ్చే వారం రిలీజ్ అవుతుండటంతో ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేస్తుంది టీమ్. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సింగం అగైన్ మూవీ టీజర్ అక్టోబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది మూవీ టీమ్. సమంత ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఐఫాలో సందడి చేసిన సమంత మరోవైపు తన అప్కమింగ్ సిరీస్ హనీ బన్నీ ప్రమోషన్స్ ని స్పీడప్ చేయబోతోంది. రష్మిక బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఫ్యాషన్ వీక్ లో సందడి చేసిన రష్మిక ప్రస్తుతం వికీ కౌశల్ తో చేస్తున్న చావా మూవీకి సంబంధించి 700 మందితో భారీ సాంగ్ షూట్ లో ఉంది. రమేష్ చెప్పాలా డైరెక్షన్ లో ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా అక్టోబర్ 25న రిలీజ్ అవుతున్న లగ్గం మూవీ డేట్ లాంచింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బాయ్.